మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హనుమాన్ పాట ఒకటి భావము ఉంటుంది. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమా, శ్రీరామదూత హనుమా. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమా, శ్రీరామదూత హనుమా. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమా, శ్రీరామదూత హనుమా. అంజనీదేవి కుమారుడవో, వాయుదేవుడి అంశలో పుట్టినావో, పవన కుమారుడని పేరు పొందిన పవనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు, జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రము వంటి వాడవు, మూడు లోకాలకు వెలుగును పంచే తేజోమయుడవు, కాంతి తేజోమయుడవు, బుద్ధిని విద్యను ఇచ్చువాడవే, నీ బలమును వసగి బలపరచువాడవే, మా అజ్ఞానపు కోరికలను తుంచువాడవే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమా, శ్రీరామదూత హనుమా. శివుని అంశలో జన్మించావు కేసరి తనయ ఆంజనేయ, గొప్ప తేజస్సుగా ప్రకాశించే రూపము నీదయ్యా, దివ్య రూపము నీదయ్యా. సప్త సముద్రాలు దాటి నీవు సీతమ్మ జాడను చూసినావు, సప్త సముద్రాలు దాటి నీవు సీతమ్మ జాడను చూపినావు, నీ ప్రభువు శ్రీరామచంద్రుని తోడు ఉన్నావు, నీవు తోడుగా ఉన్నావు. నీ భక్తిని చూపిన విధము చూడగా, నీ రాముని కొలువుంచిన స్థలము చూడగా, అది చూసిన వారు తన్మయము చెందగా. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమా, శ్రీరామదూత హనుమా. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమా, శ్రీరామదూత హనుమా. పూర్వకాలము రాజుల కోట ద్వారాల దగ్గర ఆంజనేయ గుడి ఉండేది. వస్తాదుల వ్యాయామశాలలో హనుమంతుని పటాలు ఉండేవి. హనుమంతుడు అతని అనుచరులు చెట్లపైన జీవించేవారు. హనుమంతుడు బుద్ధి బలానికి, దేహ బలానికి, వివేకమైన శక్తి మెండుగా ఉండేది. బలవంతుడు వాయుదేవుని కుమారుడు. వాయువు అంటే ప్రాణకోటికి అందరికీ జీవనాధారమైనది. అన్నం లేకుండా బ్రతకొచ్చు, నీళ్లు లేకుండా కొద్ది రోజులు బ్రతకొచ్చు, కానీ గాలి లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేము. వాయువు అంటే గాలి. ప్రతి జీవికి ప్రాణశక్తిని ఇచ్చేది గాలి. హనుమంతుడు తన చిన్నతనము నుండే తల్లి దగ్గర నేర్చుకున్న శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసేవాడు. అలా హనుమంతుడు ధ్యానం చేసి మహాయోగి అయినాడు. శ్రీరాముడి సేవలో హనుమంతుడు బజరంగ బలి అయి సముద్రం దాటి సీతమ్మ జాడ చూపి శ్రీరాముని చంద్రుని
తోడుగా ఉండి రావణ మరణానికి సహకరించిన పుణ్యాత్ముడు. ఇలా దేవుడైన శ్రీరాముని సేవలో జీవితాన్ని ధన్యం చేసుకుని ఆ దేవుని ఆలింగనం పొందిన భక్తుడు మన హనుమంతుడు. హనుమంతుడికి రామునిపై అచంచలమైన భక్తి, రామునిపై అత్యంత ప్రేమ ఉండేది. రామునికి అత్యున్నతమైన సేవ చేసి తన జన్మను సార్థకం చేసుకున్నాడు హనుమంతుడు. అందుకే హనుమంతుడు మనందరికీ ఆరాధ్య దేవుడైనాడు. ధైర్యానికి మారుపేరు హనుమంతుడు. అందరూ హనుమంతుని పూజిస్తారు, బుద్ధిని శక్తిని ఇవ్వమని కోరుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన హనుమంతునికి శతకోటి వందనాలు. సీతారాములకు కూడా వందనాలు మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.